హాయ్ అండి అందరికీ. ఒక చిన్న విషయము. సొసైటీలో 3 రకాల వ్యక్తులు ఉంటారండి. టైం పాసర్స్, టైం పాస్ మాత్రం చేస్తారు వీళ్ళు. టైం యూజర్స్ అండ్ టైం ఇన్వెస్టర్స్. అంటే టైంని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు, టైంని యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు. అసలు ముగ్గురికి చాలా తేడా ఉంటుంది. టైం పాస్ చేసే వాళ్ళు ఎలా ఉంటుంది అంటే దే ఆర్ డ్రీమర్స్, ఓన్లీ డ్రీమర్స్ మాత్రమే. వీళ్ళకు లక్ష్యాలు ఉంటాయి, బట్ వాళ్ళు రిచ్ కావడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయరు. అంటే దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీ వస్తే వెళ్దాం అన్న ఉద్దేశంతో ఉంటారు. వీళ్ళు ఆపర్చునిటీ గురించి వెతకరు. అంటే గోల్స్ ఉండవు కాబట్టి సర్టన్ టైంలో నాకు ఇంత టైంలో నేను ఇది సాధించాలి, లేదా ఈ ఒక 6 months 1 yearలోకి ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళాలి ఆలోచించరు. జస్ట్ గోయింగ్ ఆన్ అంతే. రెండవ వ్యక్తి వచ్చేసి టైం యూజింగ్. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్ కోసం ప్రయత్నిస్తారు చాలా తక్కువ. కాకపోతే డిస్ట్రాక్షన్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే చిన్న చిన్న విషయాలకు డిస్టర్బ్ అవ్వడం, వాళ్ళ గోల్ని పక్కకు పెట్టి, అంటే అత్యంత విలువైనది గోల్ యాక్చువల్గా, దాని కాకుండా మిగతా వాటికి చిన్న చిన్న విషయాలకు టెంపరీ వాటికి ఎక్కువ టైం ఇవ్వడం వల్ల ఈ గోల్ అనేది వెళ్ళిపోతుంది. మూడో కేటగిరీ వచ్చేసి టైం ఇన్వెస్ట్మెంట్. ఈ టైం ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే వీళ్ళొక పర్టికులర్ టైం ఉంటుంది, వీళ్ళకి ఆ గోల్ ఉంటుంది. ఆ గోల్ కోసం ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వీళ్ళు ఒక ప్లానింగ్ పని ఉంటారు కాబట్టి. అంటే ఎలా చెప్పాలి, ఎఫర్ట్స్ లేకుండా మన గోల్ని మనం రీచ్ కాలేమండి. ఖచ్చితంగా ఎఫర్ట్స్ లేకుండా, అంటే మనం ప్రయత్నించాలి మన గోల్ కోసం, ప్రయత్నించకుండా గోల్ రీచ్ కాలేం. ఆ ప్రయత్నంలో కూడా వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంటుంది. వీళ్ళు చిన్న చిన్న విషయాలు చేయరని కాదు. కాకపోతే వీళ్ళు కూడా ఎవరైతే టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళు ఎలా ఉంటుందంటే గోల్కి వాళ్ళు ఎంత టైం కేటాయించాలి, ఏం చేయాలి, క్వాలిటీ ఆ ఉన్న టైంని క్వాలిటీగా యూజ్ చేసుకుంటారు వీళ్ళు ఇన్వెస్టర్స్. సో మనం ఇందులో ఏ స్టేజ్లో ఉన్నామనేది ఒకసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.